చాట్ జీపీటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలాంటి టెక్నాలజీలు ఇప్పటికే ప్రపంచాన్ని టేక్ ఓవర్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ టెక్నాలజీల వల్ల ఉద్యోగాలు ఎంతవరకు రిస్క్ లో ఉంటాయో లేదో తెలియదు, కానీ హ్యూమన్స్ అయితే చాలా వరకు రిస్క్ లోనే ఉన్నట్టు ఈ రీసెంట్ ఇన్సిడెంట్ మనకు చెప్తోంది. టెస్లా గిగా ఫ్యాక్టరీలో కార్ల తయారీ అసెంబ్లీ సమయాల్లో రోబోట్లను వాడుతూ ఉంటారు. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పవర్ అయిన ఈ రోబోట్స్ మనుషుల్ని అటాక్ చేస్తే ఏం జరుగుతుంది? అటాక్ చేయడమే కాదు, రక్తం చిందేలా ఫైట్ చేస్తే ఏం జరుగుతుంది? ఇలాంటి ఒక ఇన్సిడెంటే టెస్లా గిగా ఫ్యాక్టరీలో జరిగింది. ఇప్పుడు తెర మీదకి వచ్చిన ఆ ఇన్సిడెంట్ వివరాలు ఇప్పుడు చూద్దాం. అమెరికాలోని టెక్సస్ లో ఎలాన్ మస్క్ కి చెందిన టెస్లా గిగా ఫ్యాక్టరీలోని ఓ రోబో కారణంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒకరు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గిగా ఫ్యాక్టరీలో ప్రమాదాలపై అమెరికా ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ విభాగానికి అందిన నివేదికలో ఈ విషయం బయటపడింది. 2 ఏళ్ల క్రితం ఆస్టిన్ లోని టెస్లా గిగా ఫ్యాక్టరీలో అల్యూమినియం పలకలను కోసి కారు విడి భాగాలను తయారు చేసేందుకు టెస్లా రోబోలను వినియోగిస్తుంటారు. రోబోల సాఫ్ట్వేర్ ను ఇంజనీర్ అప్డేట్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందట. సాధారణంగా ఇలాంటి సమయాల్లో రోబోలను ఇనాక్టివ్ చేస్తారు. అయితే ఘటన జరిగిన రోజున ఇప్పటికే ఇంజనీర్ రెండింటిని ఇనాక్టివ్ చేశాడు. మరో రోబోని ఇనాక్టివ్ చేయడం మర్చిపోయాడు. అలా అది అతనిపై దాడికి దిగింది. అప్డేట్ సమయంలో అది ఇంజనీర్ ను కింద పడదోసి అదిమిపెట్టి బంధించింది. రోబోకున్న పదునైన భాగాలు బాధితుడి వీపులోకి దిగబడ్డాయి. అతడి చేతికి కూడా తీవ్ర గాయమైంది. ఫ్యాక్టరీ ఫ్లోర్ రక్తసిక్తమైంది. ఈ ప్రమాదం మినహా 2021, 2022లో మరే ఇతర ప్రమాదాలు జరగలేదు. అయితే ఫ్యాక్టరీలో భద్రతాపరమైన లోపాలు ఉన్నట్టు ఆ నివేదికలో తేలింది. టెక్సస్ లోని ఫ్యాక్టరీలో గత ఏడాది సగటున 21 మంది సిబ్బందిలో ఒకరు గాయాల పాలయ్యారని ఇంజురీ రిపోర్ట్ లో తెలిసింది. ఆటోమొబైల్ రంగంలో సగటు కంటే ఇది చాలా అధికం. కాగా కంపెనీలో తరచూ భద్రతాపరమైన ఉల్లంఘనలు జరుగుతున్నాయని గతంలో కొందరు టెస్లా మాజీ సిబ్బంది ఆరోపించారు. నిర్మాణం, నిర్వహణ, ఇతర కార్యకలాపాల్లో తగినన్ని జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఉద్యోగులకు రిస్క్ ఎక్కువ అవుతోందని తెలిపారు.